హాయ్ కడపరాని మీ కృష్ణవేణి. ఈరోజు మా ఇంట్లో పూరి చికెన్ పులుసు. ఆల్రెడీ చికెన్ పులుసు గురించి నిన్న నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ పులుసు ఎంత ఎర్రగా ఉందో, పైన నూనె తేలుతున్నట్టు వేసింది. కొంచెమే గోధుమ పిండి వచ్చేసి పిసికి పెట్టేసాను. 1 అవర్ ముందే కవర్లో వేసి పెట్టాను, మెత్తగా ఉంటుంది అనేసి. తర్వాత ఆయిల్, 1 కేజీ ప్యాకెట్ ఆయిల్ పోసాను. పూరి వేయడానికి రెడీగా గిన్నె పెట్టుకున్నాను. తర్వాత అవి రెడీగా వంటలు అంటే చిన్న చిన్న ఉండరాల్లాగా చేసేసి పక్కన పెట్టుకున్నాను. ప్రెస్ కూడా పక్కన పెట్టేసేసుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ అలా రుద్దేసేసి, చూడండి ఎలా చేస్తాను. ఇవి రెడీగా పెట్టుకోవాలి, అప్పటికప్పుడే స్పీడ్లో మనము చేయలేము. ఇలాంటివన్నీ ముందే పెట్టుకొని నూనె మాత్రం కొంచెం ప్రెస్ మీద రాసేసి, నేను ఇంకా చపాతీ వేసి రుద్దలేను, ఓపిక లేదు. ప్రెస్తో అలా అనేస్తే పూరి రెడీ అయిపోతుంది. మెత్తని పూరి చూడండి ఎలా వస్తుందో. ఈ పూరి కొంచెం కావాలి అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇది రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ పిండి చూడండి, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, రేపైనా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్దదిగా ఒత్తుకున్నాను పూరి సైజుని. మన ఇష్టం అంటే పలచగా కావాలంటే పలచగా, మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి కొంచెం వేసాను. రవ్వ గోధుమ పిండిది అది తీసి పిండి దాంట్లో వేసిన. ఇంకా కొంచెం కాగితే బాగుండు అనిపిస్తుంది నాకు. చూస్తున్నా, ఎందుకంటే పూరి పొంగాలి అంటే మినిమం హీట్ బాగా అవ్వాలా పూరి. ఇప్పుడు వేసిన ఎలా అవుతుంది చూద్దాం. పర్వాలా, బాగానే కాగింది. భిన్న చేసుకుంటే తొందరగా చేసుకుంటే అవ్వదు. ఇది లేట్గానే చేయాలి. ఒక పక్క ప్రెస్తో ఒత్తుతూ లేట్ చేసుకునే కొద్ది నూనె కాగుతూ ఉంటుంది. మనం వెంటనే చేసేసి రెడీగా పెట్టుకొని నూనెలు వేస్తే చల్లగా ఉంటాయి. పూరీలు కూడా నీళ్ళ కబ్బుతాయి గట్టిగా. పిల్లలు తినడానికి కూడా మెత్తగా ఉండదు. చిన్న సైజు గుండ్రంగా వచ్చింది. మనం చేతితో చేయాలంటే వస్తుంది, ట్రైనింగ్ ఉంటే. చేసే వాళ్ళకి, కొత్తగా పాపం చేసుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రెస్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అమ్మగారి ఇంట్లో ఏ పని చేత కాకుండా చదువుకుంటా ఉద్యోగాలు చేసుకుంటా, అలాంటి వాళ్ళకి మాత్రము ప్రెస్ బాగుంటుంది, పూరి ప్రెస్. ఇదిగోండి ఇలా రుద్దేసి ఉంట పెట్టేసి దాన్ని మూతేసి కసుక్ అని రుద్దినామంటే కిసుక్కుమని వచ్చేస్తుంది పూరి. ఎంత గుండ్రంగా వచ్చింది. దగ్గర పెట్టుకో. ఇది వచ్చేసి చికెన్ కొడదానికి పూరి పెట్టినాను. వాళ్ళ అమ్మ పెడతా అండి పూరి కొడుక్కి కూతురు వేసుకొని రాజా ముక్కలు వేసాను. ముక్కలు ఏమే 2 ముక్కలు ఇట్లా ఉండాలంటే గట్టిగా ఉండకూడదు. కర్రీ ఎప్పుడు ఉండాలా. పూరికి దోశకి మేము ఎక్కువగా రాయలసీమ దోశ పూరికి చికెన్ పులుసే చేసుకుంటాము. చికెన్తో సరిపెట్టేద్దాం. పులుసు అద్దుకోవాలా, పూరి తినకూడదు. చూడండి ఎలా ఉందో. బాయ్.